హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పద్మజ అండి. నేను మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మ వింటున్నారు, మాట్లాడండి అమ్మా. హలో, మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. చెప్పండి. మా అబ్బాయి సింహరాశి అండి. మాకు ఇప్పుడు మా బావగారు చనిపోయారు, అసౌత్యంలో ఉన్నాము. ఎలా ఇప్పుడు వాడికి పురోహితం చేస్తారు, వాడు మంత్రం ఉంది, ఎలా మంత్ర సాధన చేయలేం కదా ఇప్పుడు, ఎలాగని? ఆ మంత్ర సాధన చేయలేకపోయినామా పరిహారం అయితే చేసుకోవాలి. పరిహారము అంటే ఇప్పుడు సింహరాశి వాళ్ళకి కొంచెంగా అంటే ఆ రాశిలో పడుతోంది కాబట్టి భయపడాల్సినంత అయితే ఏమీ లేదు. ఆయన ఏ ఊర్లో ఉన్నారమ్మా? హైదరాబాద్ మల్కాజ్గిరిలోనే ఉన్నామండి. బాబు కూడా అక్కడే ఉన్నారా? మా ఇంట్లోనే ఉన్నామండి. మేమందరం 10 రోజులు వాళ్ళం కదా, మా బావగారు చనిపోయారు. 10 రోజులు అయ్యిందా? మైనలో ఉన్నాం, ఇప్పుడు 3వ రోజు ఇవాళ. అందుకని రేపు గ్రహణం పడుతున్నప్పుడు మేము ఎంతవరకు పాటించాలి? వాడికి మంత్రం ఉంది, వాడికి కట్టి చేసుకోకూడదు, చేసుకోకూడదు లేదు, చేసుకోకూడదమ్మా. ఎందుకంటే మీరు మైలలో ఉన్నారు కాబట్టి మంత్ర సాధన కానీ లేదా అంటే పరిహారాలు కానీ ఈ సమయంలో చేసుకోకూడదు. అయితే ఇది గ్రహణం విడిచిన తరువాత అయితే కనుక మీరు 12 రోజులు పూర్తయిన తర్వాత సంకల్పం అయితే చెప్పుకుని గ్రహణం విడిచిన తర్వాత ఆ 13 రోజుల కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అప్పుడు మీరు యథావిధిగా చేసుకోవచ్చు. దాన ధర్మాలు కూడా మీరు అప్పుడే చేసుకోవాలి తప్ప సూతకంలో సూతకం కాబట్టి ఈ సమయంలో చేసుకోకూడదమ్మా. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఇక్కడ రామగుండం. శర్మ గారు వింటున్నారు, మాట్లాడండి అమ్మా. మాట్లాడండి. హలో, చెప్పు తల్లి, వింటున్నాను, చెప్పు. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మంచి ప్రశ్న. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? ఇప్పుడు గ్రహణం సమయము విన్నారు మీరు మన భక్తి టీవీలో ఇప్పటిదాకా చర్చలో. ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు ప్రారంభమవుతుంది విన్నారు. గర్భిణీ స్త్రీలు ఇప్పుడు ఏం చెప్తుంటారంటే సోషల్ మీడియాలో ఇంక పడుకోవాలి, పడుకుంటే లేవకూడదు, గ్రహణం అయిపోయేంత వరకు ఇటు తిరగకూడదు, అటు తిరగకూడదు అని చెప్తుంటారు. ఇవేమీ మనసులో పెట్టుకోకండి. గ్రహణం సమయం అయిపోయేంత వరకు మీరు బయటకు వెళ్ళకుండా ఉండండి చాలు. ఇంట్లో రోజు ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఉండండి. మీరు ఇంట్లో తిరగడము, వాష్రూమ్కి వెళ్ళడము, మందులు వేసుకోవడము, మాత్రలు వేసుకోవడము, మీకు కనీసమైనటువంటి అవసరానికి సంబంధించినటువంటి ఆహారాలు స్వీకరించడము, పానీయాలు స్వీకరించడము, మాత్రలు వేసుకోవడము, ఇవేవి కూడా మీకు ఎలాంటి నియమాలు లేవు. ఇవన్నీ కూడా గ్రహణం ఉన్నప్పటికీ, గ్రహణ సమయమైనప్పటికీ కూడా గర్భవతులు వీటిని చక్కగా ఆచరించుకోవచ్చు. ఎలాంటి నియమాలు ఇలా పడుకోవాలి అలా పడుకోవాలి అనేది ఏమీ లేదు. రోజు ఎలా ఉంటారో అలాగే ఉండండి. గ్రహణ సమయంలో ఇల్లు విడిచి బయటకు వెళ్లకుండా ఉండండి చాలు. మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మయ్య. మేడం, నా భార్య పేరు నా భార్య పేరు లక్ష్మీదేవి, నా పేరు లక్ష్మయ్య మేడం. గాడిచర్ల గారు వింటున్నారు, మాట్లాడండి. చెప్పండి చెప్పండి బాబు. అదే సమయం ఇప్పుడు చంద్రగ్రహణం ఉంది కదా, అది మేము ఏం చేసుకుంటే ఎట్లా ఉంటుందని దానికి అడుగుదామని ఫోన్ చేసుకుంటాను. ఏం చేసుకోవాలి? మీరు ఆ గ్రహణ సమయములో పట్టు స్నానము అని ఉంటుందండి. అంటే మీరున్న బట్టలను కాకుండా స్నానం చేసి మంచి శుద్ధమైనటువంటి బట్టలు తొడుక్కొని మీకు ఏదైనా మంత్రోపదేశం జరిగి ఉంటే ఆ మంత్రోపదేశాన్ని చదవండి, ఆ మంత్రాన్ని చదవండి, పునశ్చరణ చేయండి. అది కాకపోతే మీకు ఇష్టదైవం మీ ఇంటి కులదేవత కానివ్వండి, లేదా మీ ఇష్టపడే ఏ దేవుడు అవుతుండో ఆ దేవుడి నామస్మరణ చేయండి. ఆయనకు సంబంధించినటువంటి స్తోత్రం కానీ మీకు తెలుసుంటే చదవగలిగితే అది చదవండి. అట్లనే ఏది లేకున్నా తిరుపతి వెంకటేశ్వర స్వామో లేక మీరు మీ ఇష్టదైవం మీ కులదైవతం ఉంటుంది కదా, ఆ స్వామివారి అమ్మవారి పేరులో మీరు చదువుకున్నా దాన్ని జపంలాగా పేరు చదువుకున్నా మీకు సత్ఫలితాలు